లాస్ట్ వీడియోలో హార్ట్ బ్రేక్ అయ్యే మ్యాటర్ ఒకటి తెలిసిందని చెప్పాను కదా, అదేంటనుకుంటున్నారా? అంటే కాంపిటీషన్ ముందు రోజు నేను ఏ ముగ్గు వేయాలన్నది ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ ముగ్గునే మంచిగా ప్రిపేర్ అయ్యాను. ఏ కలర్ కాంబినేషన్స్ లో అయితే ముగ్గు బాగా వస్తుంది అన్నది నేనైతే మంచిగా ప్రిపేర్ అయ్యాను. బట్ అక్కడ ఏంటంటే కాంపిటీషన్ కి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ ముందు మాకేంటంటే అక్కడ ఒక థీమ్ ఉంది, ఆ థీమ్ వైజ్ గా ముగ్గు వేయాలన్నారు. ఇంకేంటి నా పేజ్ లో అవుట్. హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఇచ్చిన థీమ్ లో నేను ఏ ముగ్గు వేయగలను అంటే, వాళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఇంకేంటి థీమ్ వినగానే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్నారు కదా, నా చేతుల్లో మాత్రం నా ముగ్గు ఉండదని మాత్రం అర్థమైపోయింది. ఎందుకంటే థీమ్ అనేది 1 వీక్ ముందు అందరికి తెలిసిందండి. ఇక్కడ ముగ్గేస్తున్నారా ప్రతి ఒక్కరికి కూడా థీమ్ తెలిసింది, ఒక నాకు తప్ప. ఇలా ఎవరైనా ఉంటారా? థీమ్ తెలియకుండా ముగ్గులు పోటీకి వెళ్ళటం ఇలా అస్సలు చేయకండి. మీరు ఎవరైనా సరే ముగ్గులు పోటీకి వెళ్ళాలనుకుంటే థీమ్ ఏమన్నా ఉందా, ఎంత టైం డ్యూరేషన్ ఇస్తున్నారు కనుక్కొని డెఫినెట్లీ వెళ్ళండి. ఎందుకంటే ఇలా బ్లైండ్ గా వెళ్ళకండి. అన్ని కలర్స్ కొన్నాను కదా, ఇటు ముగ్గు వేయలేదు అటు థీము వేయలేదు. సో ఫైనల్ గా అయితే నా ముగ్గు అటర్ ఫ్లాప్ అయింది. బట్ నేను వేయాలనుకున్న ముగ్గుని మీకు డెఫినెట్లీ చూపిస్తాను నెక్స్ట్ వీడియో. అదే అనమాట. అసలు నేను ఏ ముగ్గు వేయాలనుకున్నాను, అసలు ముగ్గుల కాంపిటీషన్ లో అలాంటి ముగ్గు అయితే ప్రైజ్ వస్తుందా రాదా, ఆ ముగ్గు మీకు చూడాలనిపిస్తుందా, ఆ ముగ్గు చూసి ప్రైజ్ వస్తుందా రాదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ ముగ్గు కావాలంటే అప్పటి వరకు మన ఛానల్ ఏం చేయాలి, తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముగ్గు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. వెయిట్ ఇప్పుడు కాంపిటీషన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ముగ్గులు నేను చూపించాను. ఆ ముగ్గుల్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్.